ఇప్పుడు నోటీస్ ఇవ్వకుండా నాగార్జున ఇన్కన్వెన్షన్ కొలగొట్టాడు అంటారా మీరు? నిన్న అదే చెప్పారు కదా హౌస్ పొజిషన్లో. ఆ. హౌస్ పొజిషన్ పిటిషన్ నాగార్జున గారు హౌస్ పొజిషన్ పిటిషన్ ఇస్తే జస్టిస్ వినోద్ కుమార్ గారు దానిలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దానిలో ఏం 2014లో నేను ఈ భూమిని 1992లో కొన్నాక దీనిలో హూడా అనుమతులు తీసుకొని నేను ఒక గోడ కట్టుకున్నాక 2014లో అప్పటి నుండి 92 నుండి నేను ఇక్కడ ఉంటున్నా. 2014లో అప్పట్లో ఉన్న ప్రభుత్వం అధికారులు రెవెన్యూ అధికారులు ఇక్కడికి వచ్చి FTL లెవెల్ అని మార్కింగ్ చేస్తుండ్రు. మా మీద చర్యలు తీసుకునే విధంగా మాకు అవుపడుతుంది, కాకుంటే మీరు ఆ చర్యలను ఆపుండ్రి అని నాగార్జున గారు ఎప్పుడు 14లో పోయి. అయితే జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రిట్ పిటిషన్ డిస్పోజల్ చేసుకుంటూ ఏమన్నారంటే, మీరు FTL అనేది ఏర్పాటు చేయకముందే మీరు చర్యలు ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు FTL పరిధి కాదంటారా? అది మధ్యలో ఏర్పాటు చేసి ఉండొచ్చు, చేయకుండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో FTL పరిధిలోనే ఉన్నది. ఆ గోడ నిర్మితమైంది కూడా చెరువు నీళ్ళు ఇటు రాకుండా గోడ కట్టిండు నాగార్జున అన్నది ఉన్నటువంటి విషయం అక్కడ. FTL ఎప్పుడు ఫిక్స్ చేసిండ్రు? ఇప్పుడు FTL లేదా? FTL పరిధిలో ఉందా లేదా? ఎప్పుడు ఫిక్స్ చేసిండ్రు? 2014లో. ఇప్పుడు గవర్నమెంటు అలసత్వం కావచ్చు, గవర్నమెంట్ నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ దృష్టికి రాకపోవచ్చు. దీనిలో ఇప్పుడు ఇష్యూ ఆఫ్ కన్సర్న్ ఏంటంటే హైడ్రా పరిధి ఎంత, ఈ సంస్థ పరిధి ఎంత, ఈ సంస్థ GHMC యాక్ట్కు వ్యతిరేకంగా పనిచేయచ్చా, విరుద్ధంగా పనిచేయచ్చా అంటే కాదు. GHMC తోటే పనిచేస్తుంది కదా ఇప్పుడు. అంతే కదా, దానికి అనుబంధంగా ఏర్పాటు చేయబడ్డ ఒక సంస్థ. రైట్. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు హైడ్రా ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయా? అంత ముందుకు లేకుండే ఇప్పుడు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఉండే, దీనికి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ HMDL డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండే. ఈ శాఖలను అన్నిటిని అనుసంధానం చేస్తూ ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అది రాజ్యాంగబద్ధంగా మంచిదే, పర్మిసబులే. కాకుంటే ఇది బియాండ్ ది స్కోప్ ఆఫ్ GHMC యాక్ట్ అనేది ట్రావెల్ చేయలేదు అంటున్నాను నేను. GHMC యాక్ట్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు అతిక్రమణ జరిగినప్పుడు, ఉల్లంఘన జరిగినప్పుడు, లేకపోతే ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు 452లో మీరు ముందుగా నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చి నిర్మాణాన్ని మీరు తీసేస్తారా, నోటీస్ ఇచ్చి మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. ఎక్స్ప్లెనేషన్ మీకు సబబు కాకపోతే, అవుపడకపోతే, సబబు అని అనిపించకపోతే మీరు ఆ నిర్మాణాన్ని 452(1), 452(2) నోటీసులు ఇచ్చి 636 నోటీస్ ఇచ్చి మీరు కూలగొడతారా, మేము కూలగొట్టాలన్నా, కూలగొట్టి మీతోనే పైసలు రికవరీ చేయాలన్నా అనేది. ఇప్పుడు కొత్త మున్సిపల్ చట్టము మున్సిపాలిటీస్కి పెట్టి చాలా మంచిగా ఉంది. 174లో ఇట్లా ఇప్పుడు ఎవరికైనా దృష్టిలోకి వస్తే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మున్సిపాలిటీ పరిధిలో, నాట్ GHMC, మున్సిపాలిటీ పరిధిలో అయితే ఎవరికన్నా నోటీస్కి వస్తే ఇల్లీగల్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఆ వ్యక్తి మున్సిపల్ శాఖకు దృష్టికి తీసుకపోతే, లేకుంటే ఆ మున్సిపాలిటీ దృష్టికి తీసుకపోతే, ఆ వ్యక్తికి ఏమంటారు మన బహుమతిగా ఒక కాంపెన్సేషన్ లేక కంప్లైనెంట్కు ఇవ్వడం జరుగుతుంది. అయితే మున్సిపాలిటీస్ పరిధిలో ఎన్నో అతిక్రమణలు ఉన్నాయి, వీటి మీద సరైన చర్యలు తీసుకుంటలేరని ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ చర్యను మనం స్వాగతిస్తాం. ఎందుకంటే లేక్స్ ఇప్పుడు అవి లంగ్ స్పేసెస్. సుప్రీంకోర్టు ఒక కేసులో ఉదాహరిస్తుంది ఏంటంటే, ఇవి లంగ్ స్పేసెస్ కానీ, లేక్స్ కానీ, వాటర్ బాడీస్ కానీ ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక గిఫ్ట్. ఇప్పుడు అప్పట్లో కాకతీయుల కాలంలో గొలుసుకట్ చెరువులు ఉంటుండే, దాని తర్వాత కుతుబ్షాహీ కాలం వచ్చింది. నిజాము కాలంలో ఎన్నో మ్యాన్మేడ్ లేక్స్ అనేటివి తోపియడం జరిగింది. మూసి అనేది ఒకప్పుడు స్వీట్ వాటర్ లేక్. అయితే కంటామినేట్ అవుతున్నాయి, దాని మీద పర్యావరణం మీద చాలా తీవ్రమైన ప్రభావాలు కనబడుతున్నాయి. మనుషులకు అవి ఇప్పుడు దుర్గం చెరువులో కొన్ని వేల చేపలు తేలినాయి గత ఏడాది. అయితే ఉన్నత న్యాయస్థానం ఏం చేసిందంటే, దాన్ని ఒక ప్రజా ప్రయోజన వాద్యంగా తీసుకొని గుర్రం చెరువుని మీరు పరిరక్షించాలని గత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు చేసిన ఇనిషియేటివ్స్ అనేటివి మేము స్వాగతిస్తాం. ఇప్పుడు మీరు హైడ్రా తీసుకొని ఇన్కన్వెన్షన్ కూలగొట్టింది, మీరు దీన్ని ఒప్పుకోరా? మంచి పద్ధతి అంటారా కాదా? ఓపెన్గా చెప్పండి.
ఇదైతే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. విరుద్ధంగా ఉన్నది. విరుద్ధంగా అంటే ఇది ఓన్లీ మీరు హైడ్రాకు వ్యతిరేకంగా చెప్తా ఉన్నారా, లేకపోతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్తా ఉన్నారు ఈ అంశాలని? ఏదన్నా ప్రభుత్వం ఉండని, ప్రభుత్వ ఉద్యోగి కానీ లేకుంటే ప్రభుత్వం కానీ సహజ న్యాయ సూత్రాలు లేకుంటే చట్టాన్ని ఎట్లా ఉందో అట్లా, అంటే ఇట్ ఇస్ ఇన్ ఇట్స్ లెటర్ అండ్ స్పిరిట్ అమలు పరచకపోతే దాన్ని ఎత్తి చూపే అధికారం ప్రతి ఒక న్యాయవాదిగా అంటున్నా నేను. ఇప్పుడు చట్టం తప్పని అంటలేను, ప్రభుత్వం చేస్తుంది తప్పని అంటలేను. నేనేమంటున్నా అంటే అధికారులు ఎట్లయితే ప్రవర్తిస్తున్నారో, అంటే నోటీసులు ఇప్పుడు కోర్టు తప్పు పట్టింది. నిన్న రఘునందన్ రావు గారు ఒక మాట అన్నారు, ఎందుకండి జ్యుడిషియరీని విమర్శిస్తారు? ఒక దిక్కేమో రాముణ్ణి తిట్టిన అక్బరుద్దీన్ ఓవైసీకి మీరు వకాలత్ వేస్తారు, వకాలత్ వేసి ఆ కేసు కొట్టేస్తే మీరు న్యాయస్థానాలు పనితీరు అద్భుతంగా ఉందని అంటారు. మరి నిన్ననేమో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కోర్టు ఏమన్నది? కోర్టు తప్పు పట్టలేదు, అధికారుల తీరు మీరు నోటీస్ ఇవ్వకుండా మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాలు అనేవి మీరు పాటించి చేయండి. మీ విధులకు మేము ఆటంకం కలిగిస్తలేము. కాకుంటే మీరు వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దాని తర్వాత మీకు సబబుగా, ఇప్పుడు దీనిలో 2014లో కోర్టు స్టే ఇచ్చింది. అంటే మీరు ఇప్పుడు ఏర్పాటు చేసిన సంస్థ గుర్తించదా?